అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నేను రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు సార్. రాజకీయ ప్రస్తావన నాకు అనవసరం. చిరంజీవి బాలకృష్ణ గారి మధ్య ఒక ఇష్యూ జరిగింది. చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేడు, లేకుంటే వాళ్ళిద్దరికీ పడదు, పైకి మాత్రం అలా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా ఆ పోటీ క్లాషు అవన్నీ నడుస్తున్నాయని మొన్న గొడవతో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. వాళ్ళిద్దరిని అతి దగ్గరగా ఎక్కువ కాలం చూసిన హీరో మీరు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉంటుంది సార్ అసలు? బాలకృష్ణ గారు జనరల్లీ కొంచెం మంచికి మంచి, చెడుకు చెడు, కొంచెం షార్ట్ టెంపర్డ్ సార్. ఎందుకు షార్ట్ టెంపర్డ్ అంటే, ఒక సైడ్లో ఎమ్మెల్యే, ఒక సైడ్లో యాక్టర్, ఒక సైడ్లో ఒక బసవతార క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్. ఇది అందరికీ తెలుసు. ఇది కాకుండా ఆయనకి మరి వేరే ఏమేమి బిజినెస్ లేకపోతే ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో తెలియదు. క్యారెక్టర్ ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది సార్. సుమన్ లాగా మీరు కాదు, మీరులాగా సుమన్ కాదు కదా, వేరే ఉంటాయి. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారు జనరల్గా ఏంటంటే కొంచెం సాఫ్ట్, కొంచెం ఒక ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్డ్, బయటికి ఎక్స్పోజ్ చేయరు. అది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే సార్, ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్, ఇలా అన్నారని లేకపోతే ఇట్లా అనేసారని. సో స్పాట్లో ఏంటంటే కొన్ని ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు టక్మని నోరు జారి కొన్ని రావడం, టెంపర్మెంట్తో రావడం, ఇది సహజమే. బట్ నా లెక్కలో ఏంటంటే సార్, అది ఆ టైం వరకే. తర్వాత అంటారు కదా, నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్. పాలిటిక్స్లో అదే నా ఎక్స్పీరియన్స్. పాలిటిక్స్లో నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, అది ఆ రూట్లోనే వెళ్తుంటుంది. సో మనం ఇలా అన్నారు అలా అన్నారు చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు సార్. మేమంతా బాగానే ఉన్నాం. అదే సార్ ప్రాబ్లం. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, రాళ్ళతో విసురుతారు, బళ్ళు నాశనం అని చేస్తారు. ఎందుకు? వేస్ట్. మేము హ్యాపీగా, మేము అదే 80s గ్రూప్లో మేము అందరూ హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది? ఉందిగా. మేము డైలీ మాట్లాడుతున్నాంగా, విషెస్ చెప్తూనే ఉంటాం. వాళ్ళు మాకు ఫోటోలు పంపుతుంటారు, ఏదైనా విషయం జరిగితే మేము కొన్ని అడుగుతుంటాం. వాళ్ళే పాపం అమాయకమైన వాళ్ళు ఫ్యాన్సే. మేమంతా బాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్తానండి, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్. ఓకే, అంతే. అండ్ ఫైనల్గా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ టైంలో కూడా నా కోసం మీరు ఆగి మా ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీ టైం వెచ్చించి మీ సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్గా మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో నాకు ఏంటంటే ఇంటర్వ్యూస్ వల్ల నాకేంటంటే న్యూ జనరేషన్కి ఏదైనా నేను మెసేజ్ ఇవ్వగలుగుతానా? చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు, లైఫ్ అయిపోయింది, ఇంకా మనం ఏం చేయగలుగుతామని. నన్ను లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఈ ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఛాలెంజింగ్ ఫీల్డ్లో ఎలా వచ్చాను. సో నేను చెప్పిన దాంట్లో నేను 10 చెప్తే మీకు ఏదైనా 2-3 నచ్చితే అది పాటించి చూడండి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో చెప్తున్నాను. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఒకసారి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ మనం రికవర్ చేయలేము. అందరూ బాగుండాలి, ఎందుకంటే లైఫ్లో ఎవరు ఎప్పుడు పోతారు, ఎప్పుడు ఉంటారని తెలియదు. ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడాలి. ఇంకోటి, బయట చాలామంది ఇలా అనుకున్నారు, అలా అనుకున్నారు అని అనుకోవద్దు. ఓపెన్గా ఈరోజు నేను చెప్పాను. సో కొన్ని రాస్తారు, కొన్ని విజువల్గా ఓబీ వాయిస్ వస్తుంది. సో అవన్నీ కాదు, ఈరోజు ఓపెన్గా సుమన్ మాట్లాడారు. మీరు మంచి ప్రశ్నలు అడిగారు, నేను దానికి సమాధానం చెప్పాను. చెప్పిన దాంట్లో ఏమీ అబద్ధాలు కాదు, నిజం చెప్పాను. జరిగిన విషయాలు, ఎందుకంటే నాకు జరిగిన విషయాలు. సో అందరూ జీవితం అయిపోయింది, డిప్రెషన్, ఫెయిలియర్ కాదు. ఆల్వేస్ కీప్ ఫైటింగ్ ఇన్ ద రైట్ వే. గో ఇన్ ద రైట్ వే విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సో భగవంతుడు ఉన్నాడు ఇది. అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్, ఎవ్రీ క్యాస్ట్, ఎవ్రీ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళందరి వల్లనే ఈరోజు నేను తయారయ్యాను. నేను హిందూ అని చెప్పి నేను హిందూ అని చెప్పనండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరికీ నేను నమస్కారం పెడుతున్నాను. ఆల్ రిలీజన్. నేను అన్ని టెంపుల్స్కి వెళ్తాను, అన్ని మసీదుకి వెళ్తాను, అన్ని చర్చ్ కదా. అంటే ఏదో అక్కడ వెళ్ళి ఏదో ఫీలింగ్ చూపించడం కాదు. ప్రతి ప్లేస్లో రిలీజియస్ పవర్ ఉంటుందండి. వాళ్ళు ప్రే చేస్తుంటారు. అవును, ప్రే ఇస్ అ పవర్. ఆ పాజిటివ్ ఉంటుంది. అవును, అది వెళ్ళడానికి నేను బేర్ ఫిట్ పోయి నేను కూర్చుంటాను, నా కాళ్ళు అక్కడ పెడతాను, టు రిలీజ్ మై నెగటివ్ ఎనర్జీ అండ్ టేక్ ది పాజిటివ్ ఎనర్జీ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్నేళ్ల తర్వాత కూడా ఎక్కడ జాతర జరిగినా సరే ఆ కుర్రాడు బాబాయ్ అనే ఒక సాంగ్ ఉంటుంది. బాబాయ్ తలుకు చిన్నది, అదే పాట. అండ్ ఆ బాబా మధ్యలో సిల్క్ స్మిత సాంగ్. ఈ పాటలు లేకుండా తిరణాలు కానీ జాతరలు కానీ ఎక్కడ క్లోజ్ అవ్వదు సార్. నిజంగా అదృష్టం అండి. ఎందుకంటే ఇది నేను చెప్పకూడదు, నేను చెప్తే నేను సెల్ఫ్ డబ్బాని కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను కొన్నిసార్లు తిరుగుతుంటే కొన్ని సాంగ్స్ బాగుంటాయి. ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుంది, ఈ సాంగ్ బాగుంది. నేను డ్రైవర్ని అడిగేవాడిని,
ఇది ఏ సినిమా సాంగ్ సార్, మీ సినిమా సార్ ఇది, మీ సినిమా సాంగ్ మీరు మమ్మల్ని అడుగుతారేంటి, మీ సినిమా సాంగ్ అని. అప్పుడు నాకు వెలిగేది, ఓ ఇదే ఇది అని చెప్పి. అంటే అంత మంచి ట్యూన్స్ అండి, అంత మంచి లిరిక్స్. ఈరోజు వీడియోస్ అవన్నీ చేస్తున్నారు కదా, కంపల్సరీ నాది ఒక 5 పాటలు దాంట్లో రీమేక్ రీమిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉంటుంది. ఆ విషయంలో నిజంగా నేను అదృష్టవంతుడు. ఎందుకంటే ఎప్పుడో చేసిన సాంగ్స్ ఇప్పుడు యూత్ దానికి డ్యాన్స్ చేయడం, ఈ యూత్ దానికి మేబీ అది ఎవరి సాంగ్ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. అయ్యో ఎందుకు తెలియదు సార్, బట్ నిజంగా నేను చాలా అదృష్టం ఆ సాంగ్స్ చేసిన, నిజంగా వాళ్ళకి నమస్కారం. అదృష్టం, ఇవన్నీ అదృష్టం సార్. ఇది అందరికి రాదు. అవును, అందరికీ ఈ సాంగ్స్ విషయంలో, సీన్స్ విషయంలో అదృష్టం రాదు. కొన్ని డైలాగ్స్, కొన్ని రైటర్స్, కొన్ని కెమెరామెన్స్, వాళ్ళందరూ ఏంటంటే అదృష్టం ఉంటేనే అది మనకి దొరుకుతుంది వర్క్ చేయడానికి. అట్లా నాకు ఏదైతే వచ్చిందో నేను చాలా అదృష్టవంతుడు. నాకు భగవంతుడు ఏ పొజిషన్ ఇచ్చారో నేను చాలా అదృష్టవంతుడు. ఏమీ బ్యాకింగ్ లేకుండా, ఏమీ పుషింగ్ లేకుండా, సొంత స్వయం కృషి మీద కింద పడి లేసి కూర్చున్నానంటే అందరూ నా ప్రేక్షకులు, నా అభిమానులు, వాళ్ళందరికీ నేను పాదాభివందనలు చేసి ఇదే జర్నీ అలాగే కంటిన్యూ అవ్వాలి. ఇదే అభిమానం, ప్రేమ ఎప్పుడూ ఉండాలి. ఉన్నంతకాలం మనంతా అలాగే ఉండాలని. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అభిమానం రావడం అంటే ఒక వరం అండి సార్. అభిమానం అందరికీ రాదు. పెద్ద కోటీశ్వరులు ఉంటారు, పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉండరు. చూస్తే ఈ బిజినెస్ మ్యాన్ ఇదే అంటారు, అంతే కదా, తెలియదు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఉంటుంది. అవును, అది గిఫ్ట్ అండి అది. అందుకే నాకు అభిమానులు వస్తే కొందరు లేదంటే సార్ పిలవమంటారా, వద్దా, పిలవండి సార్, అందరిని పిలవండి, ఫోటోలు అందరికి ఇస్తారు. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో కలుస్తుంటే అది నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక కళాకారుడికి మాత్రమే ఉండే గౌరవం సార్ అది. ఒకటే, పొలిటీషియన్ దగ్గర ఉండదు. ఓన్లీ మళ్ళీ స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఓవరాల్గా మ్యాగ్నెటిజం పవర్ అంటే యాక్టర్స్, ఫిలిం ఫీల్డ్, టీవీ ఇలా ఉండొచ్చు. అది వరం అండి. వేర్ ఆల్ గిఫ్టెడ్. అది కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చి కొనలేడు. ఏమయ్యా వచ్చి నన్ను రారు పాయా అంటారు. ఆ అభిమానం భగవంతుడు క్రియేట్ చేశాడు. ఆ అభిమానులు జాగ్రత్తగా కాపాడుతున్నాను. నాట్ ఓన్లీ హియర్, ఆల్ ఓవర్ కాశ్మీర్ నుంచి నాకు హిందీ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు ఈరోజు వెళ్ళి నాకు ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక గ్రేట్ విషయం. అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. వచ్చి నాతో సెల్ఫీలు తీసుకుంటే నేను ఫీల్ అవ్వను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండి. పెద్దవాళ్ళు, టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, అందరూ. ఓల్డ్ ఏజ్ ఎందుకంటే ఈ దేవుడు సినిమాలు చేయడం వల్ల. అవును, లేడీస్ ఓల్డ్ ఏజ్ అంతా, మిడిల్ ఏజ్ అంతా అన్నమయ్య, రామదాసు, సత్యనారాయణ స్వామి ఇది. అండ్ మాస్, ఈ సాంగ్స్, ఫైట్స్. సో వెరీ గ్రేట్ఫుల్. భగవంతుడికి ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా చాలు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్, రాముడు క్యారెక్టర్, సత్యనారాయణ స్వామి 3 వచ్చింది. నా జీవితం చాలు సార్. చివరిగా నా దగ్గర 2 ప్రశ్నలు మిగిలినాయి. ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఒకటి, మీరు ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తారో తెలుసుకునే క్వశ్చన్. నేను ఫస్ట్ 2వ క్వశ్చన్ అడుగుతాను. ఒక చిన్న హీరో తన తొలి సినిమాని అప్పుడే స్టార్ట్ చేశాడు. ఆ హీరోకి అందులో మీరు ఫాదర్గా యాక్ట్ చేశారు. సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. బట్ హీరోని అందరూ అంతగా రిసీవ్ చేసుకోలేదు. బట్ అతని టాలెంట్ మాత్రం అర్థమైంది. తర్వాత ఆ హీరో ఎదిగి ఈరోజు పాన్ ఇండియాలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అతని పేరు అల్లు అర్జున్. అతని తొలి స్టెప్స్ గంగోత్రి మీరు చూశారు, నేను ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆ రోజు అల్లు అర్జున్ చూసినప్పుడు ఇతను ఏ స్థాయికి వెళ్తారని మీరు ఊహించారు? ఇంత స్థాయి అనుకోలేదండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. డెఫినెట్లీ, ఎందుకంటే ఆయన పుషింగ్ ఉంది, బ్యాకింగ్ ఉంది. సో వాళ్ళు సినిమా చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి ఆయన డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉంటాడు. చిరంజీవి గారు బ్యాకింగ్ ఉంది, అన్నీ ఉంది, కమ్యూనిటీ బ్యాకింగ్ ఉంది, అదంతా ఉంది. బట్ ఈరోజు ఈ లెవెల్కి సినిమా ఇండస్ట్రీ ఈ లెవెల్కి వెళ్తుంది అంటే ఓ పాన్ ఇండియా వెళ్తుంది, అప్పుడు ఎవరు ఊహించరా. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా అంత హిట్ అవుతుంది, అంత క్రేజ్ వస్తుంది అనేది కూడా నేను ఊహించలేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అన్నారు. వెరీ పవర్ఫుల్ టైం ఆయనకి. ఆ టైం రావడంతో ఆయన వెళ్ళాడు. దాంట్లో నాకు ఒక చిన్న సంతోషం ఏంటంటే, నేను కదా ఫస్ట్ ఫాదర్గా చేసింది. ఇప్పుడు టీచర్లు ఉంటారు సార్, టీచర్ల దగ్గర వాళ్ళు ఏం ఆశించరు. అవును, మనం అంతా మంచి లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు పక్కన మన వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా, నా దగ్గర చదివిన కుర్రాడి, నేనే నేర్పించింది. అట్లా అల్లు అర్జున్ ఫస్ట్ నేనే ఫాదర్. అట్లా నాకు ఒక చిన్న సంతోషం. సో ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, భగవంతుడు ఆయనకి మంచి పొజిషన్కి ఇవ్వాలి. అండ్ ఇంకా ఆర్టిస్ట్గా ఇంకా మంచి ఆయన డిస్కవరీస్ చేసుకొని
వెరైటీ. హాలీవుడ్ ఏంటి, బాలీవుడ్ లెవెల్ కూడా ఆయన వెళ్ళాలి. బాలీవుడ్, హాలీవుడ్ అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇది నాకు హ్యాపీ నాకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.